నా పేరు సావిత్రి. అందరూ నన్ను మహానటి సావిత్రి అని పిలుస్తారు. నేను 1934 డిసెంబర్ 6న మన ఆంధ్రప్రదేశ్లోనే జన్మించాను. నాకు చిన్నప్పటి నుంచి నటన, గానం, చిత్ర నిర్మాణం అంటే చాలా ఇష్టం ఉండేది. నన్ను తెలుగులో మహానటి అన్నట్లుగానే తమిళంలో నడిగయ్య తిలగం అని పిలుస్తారు. నా మొదటి చిత్రం సంసారం అనే చిత్రం. అది 1950లో తీయబడింది. నా నటనా జీవితంలో 206కి పైగా చిత్రాలు ఉన్నాయి. నాకు నటనపై ఉన్న ప్రజ్ఞ వలన విభిన్న పాత్రలు పోషించే అవకాశాలు వచ్చాయి. మీకు విషయం తెలుసా? చివరకు మిగిలేది అనే చిత్రంలో నా పాత్రకు ఆనాడు రాష్ట్రపతి కూడా అనేక అవార్డులు పొందారు. నాకు తెలుగులోనే కాదు, కన్నడ, తమిళ్, హిందీ చిత్రాలలో కూడా పాత్రలు పోషించే అవకాశాలు వచ్చాయి. తద్వారా భారతదేశం అంతటా సావిత్రి అంటే అందరికీ తెలుసు. భారతదేశంలో అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా నాకు శాశ్వత గుర్తింపు దక్కింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. నేను చెన్నారెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చేయబోయే క్యారెక్టర్ పేరు ఆర్థర్ సాగర్. నేను 2001 డిసెంబర్ 10న పుట్టాను. ప్రతివంతమైన బిట్ బాక్సర్ అనే సాంప్రదాయ సంగీత వాయిద్యాలు లేకుండా కేవలం నోరు, గొంతు, ముక్కు ఉపయోగించి గీతం సృష్టించే కళారూపం నేను. 5 వేరు వాయిద్యాలు ఏకకాలంలో మధురంగా వాయించగల అద్భుతమైన సామర్థ్యం కలిగిన కళారూపం నేను. ప్రముఖుల స్వరాలను, వివిధ సహజ ధ్వనులను, ఆకర్షణీయమైన అశేషాభిమానులను సంపాదించుకున్నాను. సౌత్ ఆఫ్రికా కళాకారులకు కళా సంకల్పం స్వప్రేరణతో ఎంచుకున్నాను. ఎవరైనా గుర్తింపు విజయాన్ని సాధించవచ్చని నేను నిరూపిస్తున్నాను. నేను బిట్ బాక్సింగ్ అనేది నా అంతట నేనుగా ఇందులో ప్రావీణ్యం సంపాదించుకున్నాను. థ్యాంక్స్. నేను ఎవరో మీకు తెలుసా? సనాతన ముస్లిం కుటుంబం నుంచి వచ్చాను. సామాజిక నియమాలు ధిక్కరించి అనేక రకాల రైళ్లను 25 సంవత్సరాలుగా డ్రైవర్గా పనిచేశాను. 1995లో 20 ఏళ్ల వయసులో నేను రైళ్లను నడపడం ప్రారంభించాను. 1995లో లిక్మా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నేను నమోదయ్యాను. తొలి ఆసియా మహిళా రైలు డ్రైవర్గా నేను గుర్తింపు పొందాను. పురుష దిప్పత్య రంగంలో నా ప్రయాణానికి ఇది నంది పలికింది. ఛత్రపతి శివాజీ మహారాజ్గా టెర్మినస్ మధ్య లోకల్ రైళ్లను నేనే నడుపుతున్నాను. 2017 మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక నారీ పురస్కారాన్ని నేను అందుకున్నాను. అనుభవ జ్ఞానురాలైన రైలు డ్రైవర్ మాత్రమే కాదు, దారులు లేని చోట దారులు వేసిన పట్టుదలకు నేనే సాక్ష్యం. ధన్యవాదాలు. నేనెవరో మీకు తెలుసా? నా పేరు శ్రీదేవి. నన్ను భారత సినిమా తొలి మహిళ సూపర్ స్టార్ అని పిలుస్తారు. అసాధారణ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ కలిగిన గొప్ప నటిని. నేను తమిళనాడు శివకాశిలో 1963 ఆగస్టు 13న పుట్టాను. బాలనటిగా అడుగుపెట్టి భారత చలనచిత్ర పరిశ్రమలలో గొప్ప తారలలో ఒకటిగా ఎదిగాను. తమిళ చిత్రం మూడు ముచ్చులో నేను గొప్ప పేరు సాధించాను. అందులో కమల్ హాసన్, రజనీకాంత్లతో కలిసి నటించాను. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం లాంటి చిత్రాలలో అనేక చిత్రాలను నేను గొప్ప పేరు సాధించాను. హిమ్మత్వాలా, సద్మా, చాందిని, లక్ష్మణ్ లాంటి చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయే నటన కనబరిచాను. నా నటన నైపుణ్యంతో పేరు తెచ్చుకున్నాను. ఉద్యోగం, హాస్యం, శృంగారం లాంటి చిత్ర భావాలలో గొప్ప పేరు సాధించాను. సినీ పరిశ్రమలో చేసిన సేవలకు నాకు 6 ఫిల్మ్ఫేర్ మరియు పలు ఇతర అవార్డులు అందుకున్నాను. దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీతో 2013లో నన్ను భారత ప్రభుత్వం సత్కరించింది. ధన్యవాదాలు. నమస్కారములు. నా పేరు జయశ్రీ. నేను చదువుతున్నది 6వ తరగతి. నేను చెన్నారెడ్డిపల్లి అనే గ్రామం జెడ్పీహెచ్ స్కూల్ అనే పాఠశాలలో చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం కోనేరు హంపి. నేను 1987 మార్చ్ 31న చెస్ గ్రాండ్ మాస్టర్, ప్రపంచంలోని ప్రముఖ మహిళ అత్యంత చెస్ క్రీడాకారులలో నేను ఒకరిని. నేను 1987 ఆంధ్రప్రదేశ్లో పుట్టాను. నేను అసాధారణంగా చెస్ నైపుణ్యాలతో చాలా చిన్న వయసులోని అంతర్జాతీయ గుర్తింపును గెలుచుకున్నాను. నేను నా కెరియర్లో అగ్రశ్రేణి మహిళ కావడానికి మధ్యన ర్యాంకును స్థిరంగా నిలబెట్టుకున్నాను.
నేను అంతర్జాతీయ టైటిల్ ఛాంపియన్షిప్లో పాల్గొని గెలుచుకున్నాను. నేను ప్రపంచంలోని జూనియర్ ఛాంపియన్షిప్లో పాల్గొని హంపి స్వర్ణాన్ని గెలుచుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఆనందిబాయ్ గోపాలరావు జోషి. నేను పుణె నగరానికి చెందిన ఆనందిబాయ్ గోపాలరావు జోషి. 1865 మార్చి 31వ తేదీన జన్మించాను. భారతదేశ చరిత్రలో అగ్రగామి, దేశ తొలితరం మహిళా వైద్యులలో ఒకరిని. సాంఘిక కట్టుబాట్లను బద్దలు చేసుకుని చదువు పట్ల, వృత్తి పట్ల నేను నిబద్ధతను నిరూపించుకున్నాను. చిన్న వయసులోనే నేను గోపాలరావు జోషితో నా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత ఉన్నత విద్య, అమెరికాలో వైద్య విద్య అభ్యసించడానికి నా భర్త ఎంతగానో ప్రోత్సహించాడు. అందరి అంచనాలకు భిన్నంగా 1886లో అమెరికాలోని పెన్సిల్వేనియా మహిళా మెడికల్ కాలేజ్ నుంచి వైద్య పట్టా అందుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచాను. తరువాతి తరాల మహిళలు వైద్య రంగంలోకి ప్రవేశించడానికి నా కృషి ఎంతగానో తోడ్పడింది. భారతదేశ మహిళలు వైద్య విద్యం కోసం నేను అలుపెరగకుండా పనిచేశాను. వైద్య రంగంలోకి మహిళా సాధికారతకు నేను స్ఫూర్తిగా నిలిచాను. ధన్యవాదాలు. నేను ఎవరో మీకు తెలుసా? నా పేరు రాణి అమ్మక్క. ప్రస్తుతం కర్ణాటకలోని చట్టరాజ వంశానికి చెందిన యువరాణిని, గొప్ప యోధురాలుని. సాహసోపేతంగా ప్రతిఘటించినాను, పాలన ప్రగతిగాంచినాను, చట్ట ప్రజలు విధానాన్ని అనుసరించాను. నా మేనమామ తిరుమల రాయ ఉల్లాస్ రాణిగా నా పట్టాభిషేకం చేశారు. పొరుగు రాజు అయిన బంగారు నా పెళ్లికి కానుకగా ఇచ్చారు. నాకు ఇచ్చిన నగలు నేను తిరిగి ఇచ్చేయడంతో నా పెళ్లి అక్కడికి రుజువైపోయింది. నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి నా భర్త పోర్చుగీస్ వాళ్ళతో చేతులు కలిపాడు. గెరిల్లా పుహాలు, స్థానిక పాలకులతో పొత్తులు పదనగించి 4 పట్టా చోర్చియుట వారిని నేను నిలువరించాను. నీ భార్య రాణి నేను జిల్లాదు పోదాను. మధ్యభూమి దేశ ప్రజల రక్షణ కోసం నేను చేసిన పోరాటాలు గురించి తలునాడు కర్ణాటక చరిత్రలో గొప్పగా చెబుతున్నారు. మీకు తెలుసా? కర్ణాటకలో ప్రనిధి జానపద యక్షగానంలో పడుతా నేను ధైర్య సాహసాలు చేసినందుకు. అందరికీ నమస్కారం. మీకు తెలుసా నేను ఎవరు? నా పేరు బండారు అచ్చమాంబ. నేను 1874వ సంవత్సరంలో జన్మించాను. జనవరి 18 విస్తృతంగా రచయిత్రి భారతదేశ సాహిత్య ఉద్యమంలో